సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకునే మాటలు బేబీ వినగలదా, అంటే వినికిడి అనేది బేబీకి ఎప్పుడు బయట నుంచి సౌండ్లు అనేవి వినడం అనేది ఎప్పటి నుంచి తెలుస్తుంది. అండ్ మనము మాట్లాడాలి, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము పిల్లలతో మాట్లాడాలి అంటూ ఉంటారు కదా, అది ఎప్పటి నుంచి మనము మాటలు అనేవి బేబీతో స్టార్ట్ చేయాలి, అండ్ ఏ టైంలో వాళ్ళకి హార్ట్ బీట్ అండ్ ఈ సౌండ్ వినే శక్తి అనేది ఏ టైంలో వస్తుంది అండ్ అనే దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే 13 to 14, 15 వీక్స్ వరకు అయితే మనకి బేబీకి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక దీని తర్వాత నుంచి బేబీ డెవలప్ అవుతూ వినికిడే అంటే బయట నుంచి సౌండ్లు వినడం అనేది అయితే మాత్రం 23rd వీక్ నుంచి బేబీ సౌండ్స్ అనేవి వింటూ ఉంటుంది అనమాట. సో చిన్నగా మూమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు ఆ టైంకి. అండ్ 25th వీక్ వరకు మాత్రం వాళ్ళు మనం మాట్లాడిన దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు 25th వీక్లో. సో 25th వీక్ నుంచి మీరు బేబీని కొంచెం పిలవడము, మాట్లాడడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. 4 months నుంచి కూడా చేసుకోవచ్చు మీరు. సో 4th month నుంచే బేబీతో చిన్నగా మాట్లాడడం, వాళ్ళకి వినిపించకపోయినా రెస్పాండ్ అవ్వకపోయినా మన స్పర్శకి కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు పొట్ట మీద చేయి పెట్టడం, మాట్లాడుతూ ఉండడం, అండ్ మంచి విషయాలే వినాలి. చెడు విషయాలు, చెడు వార్తలు ఇలాంటివన్నీ కొంచెం దూరంగా ఉంచుకోండి. ఎందుకంటే ఏదైనా బేబీకి వినేంత శక్తి అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా వినపడతాయండి. మీరు గట్టిగా ఏదన్నా సౌండ్ శబ్దాల దగ్గర నిలబడ్డప్పుడు పొట్ట ఖచ్చితంగా బిగబట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది, లేదా మూమెంట్ ఇవ్వడం చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వినపడుతూ ఉంటుంది. తల్లి గొంతునైతే ఖచ్చితంగా గుర్తుపడతారు పిల్లలు డెలివరీ తర్వాత కూడా. అందుకే వాళ్ళిద్దరికీ ఆ బాండింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ మనం మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. అయితే ఆ సౌండ్ని మళ్ళీ పుట్టాక కూడా వాళ్ళు గుర్తుపడుతూ ఉంటారు. అందుకే మేనమామలు, తాతయ్యలు, అమ్మమ్మలు, ఇంకా దాని తర్వాత నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ కూడా కొంచెం అప్పుడప్పుడు మా గర్భవతితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు కోపతాపాలు ఇలాంటివి కాకుండా కొంచెం మాట్లాడండి. మీరు మాట్లాడితే లోపల ఉన్న బేబీ కూడా వింటూ ఉంటుంది అన్నమాట అవన్నీ కూడా. సో మదర్ ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి బేబీతో, అండ్ మంచి విషయాలు వినాలి, భగవద్గీత చదువుతూ ఉండాలి. మనం చదివేది కూడా వాళ్ళకి దాన్ని పట్టే బుద్ధి అనేది పెద్దగైనాక వాళ్ళు ఉండే తీరు అనేది ఉంటుందన్నమాట. సో మనం పిచ్చి కంటెంట్ చూసి అండ్ హర్రర్ మూవీస్ ఇలాంటివి చూసి ఇలాంటివన్నీ చూడకుండా ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం బేబీ ఎదుగుదలకి, డెవలప్మెంట్కి అవసరమయ్యే వీడియోస్, అండ్ దాని తర్వాత బేబీ నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, అండ్ బేబీ ఇప్పుడు మంచి పెద్ద వాళ్ళవి వాక్యాలు ఉంటాయి. సో అలాంటివి కూడా మీరు వినొచ్చు, అండ్ భగవద్గీత చూడొచ్చు, చదవచ్చు. సో లేదా టీవీలలో పెట్టుకొని ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. సింపుల్ మ్యూజిక్స్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో అవన్నీ కూడా మీరు ప్రెగ్నెన్సీలో వింటూ ఉంటే బేబీ లోపల డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది, బేబీ వింటూ ఉంటుంది. సో ఖచ్చితంగా బేబీ వినే శక్తి ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా బేబీతో 4th month నుంచే మీరు ఈ మాటలన్నీ కూడా, ఈ మ్యూజిక్ వినడం, టెన్షన్ పడిపోయి ఇలాంటివి కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉండేదాన్ని బట్టే రేపటి రోజు మీ బేబీ తయారవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది తెలుసుకుంటారనేసే. అండ్ ప్రెగ్నెన్సీలో బేబీ మనం మాట్లాడే మాటలు వింటుందా అనే కామెంట్ గురించి ఈరోజు వీడియో అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకా కామెంట్స్ చేయండి, నేను రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ వినగలుగుతుందా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.